రైతు సోదరులందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. నిన్న నాకు ఒక విషయం అర్థమైందండి. అదేంటంటే మన ఛానల్ని ఇష్టపడేవారు ఉన్నారు, అలానే ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరు ఇష్టపడుతున్నారంటే మన ఛానల్ ద్వారా మంచి క్వాలిటీ ఉన్నటువంటి పశువులను తక్కువ ధరకే కొనుక్కున్న వాళ్ళు ఇష్టపడుతున్నారు. అలానే మన ఛానల్ ద్వారా మంచి ధరకి తక్కువ సమయంలోనే రైతులు వారి పశువుల్ని అమ్ముకున్న వాళ్ళు ఇష్టపడుతున్నారనమాట. సో ఎవరు ద్వేషిస్తున్నారంటే వారి దగ్గర లక్షలు విలువ చేసేటువంటి పశువులు అమ్మి పెట్టడం కోసం, వీడియోలు చేయడం కోసం ఉచితంగా వీడియోలు చేయట్లేదని చెప్పేసి అటువంటి వాళ్ళు మన ఛానల్ని ద్వేషించడం జరుగుతుంది. సో అది నాకు ఎలా తెలిసిందంటే నిన్న ఒక బ్రదరు నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం జరిగిందనమాట. సో ఆ విధంగా నేను తెలుసుకున్నాను. బ్రదర్, ఇక్కడ ఒకటే తీరి, నేను మీకు సహాయపడుతున్నాను, మీరు నాకు సహాయపడుతున్నారు. మన ఛానల్లో జరిగేది అదే. అలానే మన ఛానల్ని ఎక్కువ మంది రైతు సోదరులు ఫాలో అవుతున్నారండి. అలానే మన ఛానల్లో సేల్కి పెట్టినటువంటి పశువులు త్వరగా అమ్ముడుపోతున్నాయి. అలానే మన ఛానల్ చాలా పెద్దదండి. సో 1,04,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద ఛానల్లో ఏదైనా వీడియో పెట్టాలి అంటే మినిమం 500 రూపాయలు తీసుకుంటారు. అలాంటిది నేను రైతు సోదరులకి వర్క్ చేసినందుకు మినిమం 200 ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి కమిషన్స్ కూడా నేను తీసుకోవట్లేదు. చాలామంది పశువుల్ని అమ్మిపెట్టినందుకు 1000 రూపాయలు, 1500 రూపాయలు కమిషన్స్ తీసుకుంటారనమాట. సో చాలామంది రైతు సోదరులు నాకు చెప్పారు, సో మీరు 500 రూపాయలు వర్క్ చేసి కూడా 200 తీసుకుంటున్నారండి, అలానే మీ ఛానల్ ద్వారా మా పశువులు సులువుగా అమ్ముడిపోయి చాలా థ్యాంక్స్ అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో మనల్ని మన పని మనం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మనల్ని ఇష్టపడేవారు ఉంటారు, మనల్ని ద్వేషించేవారు కూడా ఉంటారండి. సో నాది ఒకటే తీరి, నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను. మనల్ని ఇష్టపడేవారు మనతో నడుస్తారు, మనం ద్వేషించేవారు అక్కడితో ఆగిపోతారు. సో నా థియరీ ఏంటంటే జీవితాంతం నేను నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా ఉంటానన్నమాట. సో అందుకోసమే నేను సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటాను, మొక్కలు నాటుతూ ఉంటాను. ట్యూషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా స్టూడెంట్స్కి ఉచితంగా బుక్స్, పెన్స్, స్టేషనరీస్ ఇలాంటివి ఇస్తూ ఉంటాను అనమాట. నా ప్రొఫెషన్ కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ అండి. టీచింగ్ ఫీల్డ్లో నేను 4 years ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఆ టైంలో కూడా చాలా సోషల్ సర్వీస్ చేశాను. గ్రామం కోసం కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను, ముగ్గులు పోటీలు పెట్టాను. సో నా విలువైన సమయాన్ని కూడా చాలా కేటాయించాను అనమాట. నాకు దేశం, సమాజం అంటే చాలా ఇష్టము. సో మీరు నన్ను ద్వేషించినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఇష్టపడతానే ఉంటాను. ఎందుకంటే మీకు నా గురించి తెలియదు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. సో దాన్ని నేను మనసులో ఉంచుకోనండి. సో నేను ఎవరికి హాని అయితే చేయను. సో మనతో ట్రావెల్ చేసేవాళ్ళు లాభపడతారే కానీ ఎవరు నష్టపోరండి. ఇది అర్థం చేసుకోండి. రైతు సోదరులు నాకు సహకరించండి, నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.